నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవునిగూడ గ్రామంలో మొక్కలు నరికివేతకు గురవుతున్నాయి. ఇక గత కొన్ని సంవత్సరాలుగా దేవునిగూడ గ్రామానికి రహదారి కావాలని జిల్లా కలెక్టర్, అటవీశాఖ ఉన్నతాధికారుల వద్ద వెళ్లినప్పటికీ తమ గ్రామానికి రహదారి వేయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో వెలిసిన గ్రామ దేవత ఆలయ నిర్మాణం కావాలని, గ్రామానికి రహదారి నిర్మాణం పూర్తి అయినప్పుడే ఈ వనమేధం ఆగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. దేవునిగూడెం గ్రామం దస్తూరాబాద్ మండలం నిర్మల్ జిల్లాకు చెందిన గ్రామస్తులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ 1,00,000 మొక్కల ప్లాంటేషన్ పై చెట్టు నరకడానికి మేము అందరం ముందుకొచ్చినాం. ఎందుకంటే మా యొక్క దేవునిగూడెం నల్లపోచమ్మ అనే దేవస్థానానికి వారు అడ్డాస్తులు, అదేవిధంగా మా గ్రామానికి వచ్చేటటువంటి రోడ్డును ఫారెస్ట్ అధికారులు ఆపేస్తున్నారు. కాబట్టి మేము ఫారెస్ట్ ఆఫీసుల చుట్టూ రేంజర్ మేడం దగ్గరికి, డిఎఫ్ఓ దగ్గరికి చాలాసార్లు తిరిగితే వాళ్ళు రేపు మాపు అని కాలయాపన చేసిండు. ఆ కాలయాపనను మేము భరించలేక ఇన్ని రోజులు ఓపిక బట్టి ఈరోజు ఉద్యమం కొనసాగించినటువంటి పరిస్థితి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఆఫీసర్ కింగ్ఫిషర్ గారు మత కల్లోలకు దారితీస్తున్నారు. ఎందుకంటే మేము పెట్టిన దేవుడు కాదు, అక్కడ దేవుడు వెలిసింది. ఆ దేవుణ్ణి ఈ బండనే మొక్కుతుండ్రా బై, ఈ చెట్లేంది, ఆ చెట్లను పెంచులు కానీ ఈ బండను మొక్కుతారా? ఆ బండ ఎక్కడుంది, దేవుడు ఎక్కడుందా అని మమ్మల్ని మనస్తాపాలకు గురి చేస్తున్నాడు. కాబట్టి